చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ రాజ్యము, నీ చిత్తము. ఇప్పుడు పరలోకములో దేవుని చిత్తం ఏమిటి అది చెప్పండి నాకు. పరలోకములో జరుగుతున్నది దేవుని చిత్తం ఏంటి? నిత్యము స్తుతి ఆరాధన అండి. ఇంకేమీ లేదు పరలోకములో. రాత్రింబగుళ్ళు దేవుణ్ణి కొనియాడటమే, ఇది దేవుని చిత్తము. ఆయన ప్రార్థన నేర్పించిన దాంట్లో ఉంది ఏంటో తెలుసా? పరలోకంలో నీ చిత్తం ఎలా జరుగుతుందో భూమి మీద అలా జరగాలి. ఆదివారం 10 నిమిషాలు నిలబడగలిగిన వారు ఉన్నారా ఆరాధనలో? మీరే చెప్పండి. ఆరాధన అయిపోయినాక వస్తున్నారు కొత్త. ఎందుకని? దేవుని చిత్తం ఏమిటి? పరలోకములో ఆరాధన ఎలా ఆరాధించబడుతున్నానో భూమి మీద కూడా